మన ఈ సాహిత్య విమర్శ పాఠశాల జరుగుతున్న సమయంలో భారతీయ అభ్యుదయ రచన సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు యూకేకి పోవాల్సి వచ్చింది, వెళ్ళిపోయాడు. ఆయన ఒక మెసేజ్ పంపించాడు, అది మీకు చదివి వినిపిస్తాను, వినండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అరసం అధ్యక్షులు రాచపాళెం గారికి, అనంతపురం జిల్లా అరసం శాఖ అధ్యక్షులు ఈశ్వరెడ్డి గారికి నమస్కారాలు. అనంతపురంలో మీ నిర్వహణలో జరుగుతున్న సాహిత్య విమర్శ పాఠశాల జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ పాఠశాలలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. నేను ఈ పాఠశాలకు హాజరు కాలేకపోతున్నందుకు విచారిస్తూ ఉన్నాను. యూకేలో ఉన్నందువల్ల నా మనసంతా విమర్శ పాఠశాలలోనే ఉన్నది. నేను యూకేలో ఉన్న నా మనసంతా విమర్శ పాఠశాలలోనే ఉంది, మీతోనే ఉంది. అరసం జాతీయ సమితి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం జాతీయ అధ్యక్షుడు. మిత్రులారా, నేను మీకు ప్రధానంగా చెప్పవలసిన పాఠము తెలుగు సాహిత్య విమర్శ పుట్టుక, దాని పరిణామం. ఇది చాలా పెద్ద పాఠం. 1 గంట 2 గంటలు 3 గంటల్లో జరిగేది కాదు ఇది. అయినప్పటికీ నేను చెప్పగలిగినంత మీకు చెప్తాను. ఎక్కడి దాకా వెళితే అక్కడి దాకా చెప్తాను. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఈ ప్రసంగాలన్నీ పుస్తక రూపంలో వస్తాయి. ఆ పుస్తకాలు మీకు వస్తాయి కనుక మీరు చదువుకోవచ్చు. పొద్దున మా నాగేశ్వరాచార్య నన్ను గిల్లాడు. ఏది గిల్లితే నేను మాట్లాడుతున్నా దాన్ని గిల్లాడు ఆయన. పునర్మూల్యాంకనం అనేటువంటి దాన్ని. ఇది మీకు కూడా తెలిస్తే బాగా ఉంటుంది. నా పాఠం కన్నా ముందు అది చెప్పి నేను మళ్ళీ పాఠంలోకి వెళ్తాను. సాహిత్య విమర్శ ఎప్పుడూ దానికి 2 ముఖాలు ఉంటాయి. 2 నాలుకలు కాదు, 2 ముఖాలు. ఒకటి మూల్యాంకనం, ఇంకొకటి పునర్మూల్యాంకనం. ఇంగ్లీష్లో ఎవాల్యుయేషన్ అండ్ రీఎవాల్యుయేషన్. మూల్యాంకనము, పునర్మూల్యాంకనం. ఈ రెండింటినీ మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముందు మూల్యాంకనం అంటే ఏమిటి చెప్తాను. మూల్యాంకనం అంటే విలువ కట్టడం అని అర్థం. అంచనా కట్టడం, తూకం వేయటం, జడ్జి చేయటం. ఒక రచన రాగానే ఆ రచన వచ్చిన కాలంలో ఏ సామాజిక సూత్రాలు, ఏ సాహిత్య సూత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయో వాటి ప్రకారం ఆ రచనను మనం చదివి విశ్లేషిస్తే పునర్మూల్యాంకనం. ఒక రచన వచ్చిన కాలంలో ఏ సామాజిక సిద్ధాంతాలు, ఏ సాహిత్య సిద్ధాంతాలు మనకు అందుబాటులో ఉన్నాయో వాటి ప్రకారం ఆ రచనను మనం విశ్లేషిస్తే అది మూల్యాంకనం. ఆ రచన ఎప్పుడో 1920లో వచ్చిందనుకోండి. 1920లో మన సమాజంలో స్వాతంత్రోద్యమం నడుస్తూ ఉంది. మార్క్సిజము కొత్తగా అందుబాటులోకి వస్తూ ఉంది. అప్పుడు కనుక మనం దాని మీద విమర్శ రాస్తే ఆ జాతీయోద్యమము అనేటువంటి స్పృహలో నుంచే విమర్శిస్తాం దాన్ని. ఎందుకంటే రామదాసు, తర్వాత రామానాయుడు, సంగదాసు వీళ్ళంతా స్వాతంత్ర ఉద్యమకారులు. దాంట్లో ఆ మాలపల్లి నవల మీద 1921-22లో వచ్చింది ఆ నవలది. అప్పుడు మనకు చాలా వరకు సంప్రదాయ సాహిత్య సూత్రాలే అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఒక సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం నడుస్తూ ఉంది. స్వాతంత్రోద్యమ స్పృహతోనే దాన్ని విమర్శ రాశారు. అది మూల్యాంకనం. కొంతకాలం ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు జరిగేటప్పటికీ మార్క్సిజం మనకు బాగా అందుబాటులోకి వచ్చింది. అప్పుడు కొత్త మార్క్సిస్టు దృక్పథంతో మాలపల్లి నవల గురించి రాస్తాం మనం.
అది పునర్మూల్యాంకనం. మార్క్సిజము తెలుగు సమాజాన్ని, తెలుగు సాహిత్యాన్ని బాగా ప్రభావితం చేస్తున్న దశలో రాసింది మాలపల్లి నవల మీద మార్క్సిస్టు విమర్శ. అది పునర్మూల్యాంకనం. 1985 తర్వాత మన సమాజంలో చాలా మార్పులు వచ్చాయి, ప్రపంచవ్యాప్తంగా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 1990 తర్వాత మనకు అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి. దళితవాదము, బహుజనవాదము, స్త్రీవాదము ఇవన్నీ వచ్చాయి. వీటి నేపథ్యంలో మాలపల్లి నవల నుంచి మళ్ళా రాశారు. అది పునర్మూల్యాంకనం అన్నమాట. అర్థమైంది కదా మిత్రులారా? మాలపల్లి నవల వచ్చిన రోజుల్లో అప్పటికున్న రాజకీయ వాతావరణంలో రాసిన విమర్శేమో మూల్యాంకనం. కొంతకాలానికి 2 దశాబ్దాలకి మార్క్సిజం మనకు బాగా అర్థమైన తర్వాత మాలపల్లి నవలను వర్గ దృక్పథంతో విశ్లేషిస్తే పునర్మూల్యాంకనం. దానికి కొనసాగింపుగా 1990 తర్వాత మన భారతదేశంలో ఈ అంబేద్కరిజము, ఈ ఫెమినిజము ఇవి మనకు పరిచయం అయిన తర్వాత ఆ నేపథ్యంలో మళ్ళా మాలపల్లి నవలు మనం విశ్లేషించాం. అది మళ్ళా పునర్మూల్యాంకనం అన్నమాట. అలాగే ప్రతి కన్యాశుల్క నాటకం లేదా మహాప్రస్థానం, మహాభారతం ఏదైనా సరే. అయితే నా కవిత్రయ భారతం ఎప్పుడు వచ్చింది? 11, 12, 13, 14 శతాబ్దాల్లో వచ్చింది. మనకు అప్పటికి విమర్శ లేదు. వాటిని కూడా మనం 20వ శతాబ్దంలోనే వ్యాఖ్యానించుకున్నాం. ప్రాచీన సాహిత్యాన్నంతా మనం ఆధునిక కాలంలోనే విమర్శలు చేసుకున్నాం. ఇది పునర్మూల్యాంకనం అవుతుందా అంటే కాదు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని 20వ శతాబ్దంలో విమర్శించినంత మాత్రాన అది పునర్మూల్యాంకనం కాదు. ఎందుకంటే అది మూల్యాంకనమే జరగలేదు ప్రాచీన కాలంలో. ఇప్పుడు మనం కొత్తగా మూల్యాంకనం, మన దివాకర్ వెంకటావధాని, మన పెంగళ లక్ష్మీకాంతము, లేకపోతే మన కోరాడ రామకృష్ణయ్య వీళ్ళు విమర్శ రాశారన్నమాట. ప్రాచీన సాహిత్యం మీద ఆధునిక కాలంలో వచ్చిన విమర్శ అంతా కూడా ఒక రకం కాదు. సంప్రదాయ పండితులు రాసిందంతా ఒక రకం, ఆధునికులు రాసింది మరొక రకం. సంప్రదాయవాదులు చేసే విమర్శ ఎలా ఉంటుందంటే, మహాభారతము ఇందులో ఎవరి జీవితం ఉంది, ఎప్పటి జీవితం ఉంది, ఎలాంటి జీవితం ఉంది వాళ్ళు పట్టించుకోరు. దివాకర్ వెంకటావధాని, పెంగళ లక్ష్మీకాంతము, కొన్ని వందల మంది సంప్రదాయ పండితులు ఉన్నారు. వాళ్ళంతా బ్రహ్మాండంగా తెలుగు సంస్కృతి చదువుకున్నారు. అప్పచెప్తుంటారు శ్లోకాలు, పుంకాను పుంకంగా మన మీద దొరిలిస్తుంటారు. కానీ వాళ్ళెవ్వరూ ఆధునికులకు విమర్శకులు కాదు. గరికపాటి నరసింహారావు మనల్ని మోసం చేస్తాడు. చాలా మోడర్న్గా కనిపిస్తుంటాడు. ఆయన కొడుకులకి శ్రీ గురజాడ పేరు పెట్టుకున్నాడు. తావుడు లాగితే ఆయన నన్న వేపై వెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చాలా ఆకర్షణీయంగా చెప్తాడు, సమయస్ఫూర్తి ఉంటుంది, చమత్కారం ఉంటుంది, మైమరిపింపజేస్తాడు. చాగంటి కోటేశ్వరరావు అమాయకుడు, గరికపాటి తెలివైనవాడు. అందువల్ల మూల్యాంకనం అంటే ఏమిటంటే, ఇప్పుడు మహాభారతం లేదా రామాయణం లేదా భాగవతము ఎనీ ప్రబంధ తీసుకొని మనం మూల్యాంకనం చేస్తే ఎలా ఉంటుందంటే, ఇందులో నాయకుడు ఎవడో, నాయిక ఎవరో, ప్రతి నాయకుడు ఎవరో, ఇందులో ప్రధానమైన రసం అంగిరసం అంటారు. అంగిరసం ఏది, అంగరసాలు ఏవి, అష్టాదశ వర్ణనలు 18 వర్ణనలు ఉన్నాయా లేవా, ఈ పరిశీలనంతా ఆ రోజు చేసినా ఈ రోజు చేసినా మూల్యాంకనం. అది మన ప్రాచీన సాహిత్యం మీద మొదట్లో వచ్చిన విమర్శ అంతా కూడా ఇదే విమర్శ. మహాభారతంలో ధర్మరాజా అర్జునుడా ఎవడు నాయకుడు, వాడు ఎలాంటి నాయకుడు 4 రకాలు చెప్పారు. ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీరశాంతుడు, ధీర లలితుడు, 4 రకాల నాయకులు. నాయకుని 8 రకాలు డబుల్ చేశారు నాయికను. ఆ అమ్మాయి ఎలాంటి మగవాడితో ఎలాంటి వేళల్లో ఎలాంటి వేషం వేసుకొని పోతుందో దాన్ని బట్టి ఆమెను నిర్వచించారు. ఏదో వాసక సజ్జిక అని అది అని ఇదని 8 రకాలుగా, లేదంటే ముగ్ధ, మధ్య, ప్రౌఢ అని 3 రకాలుగా విధించారు. ఇదంతా కూడా
అలంకార శాస్త్రాలు చేసిన సూత్రాలు ఇవి. అలంకార శాస్త్రాలు చెప్పినట్టుగా వాళ్ళు రాశారు, వీళ్ళు విమర్శించారు. ఇదంతా మూల్యాంకనమే. ఈ మూల్యాంకనం వల్ల ప్రాచీన సాహిత్యం కూడా మనకు పూర్తిగా అర్థం కాదు. అలంకార కట్టమంచి రామలింగారెడ్డి అంటాడు, శాస్త్రాదేశ రచనలు విరసములు అంటాడు ఆయన. శాస్త్రాలు ఆదేశించినట్టుగా రాస్తే దాంట్లో రసం ఉండదు అంటాడు ఆయన. వాడేవాడే నువ్వు ఇట్రాయలు అట్రాయలు ఇట్రాయలు చెప్పాడు అంటాడు ఆయన. కాబట్టి ప్రాచీన సాహిత్యం మీద 20వ శతాబ్దంలోనూ 21వ శతాబ్దంలోనూ అలంకార శాస్త్రాల నేపథ్యంలో విమర్శ రాస్తే అదంతా మూల్యాంకనము, అదంతా రూపానికి సంబంధించిన విశ్లేషణ, అది వస్తు విశ్లేషణ కాదు. మరి పునర్మూల్యాంకనం ఏదవుతుందంటే, ప్రాచీన తెలుగు సాహిత్యంలో ప్రతిబింబించే జీవితం అంతా కూడా పాలక వర్గాల జీవితము. ఎవడు నాయకుడు అంటే వాడు పాలకుడు అన్నమాట. వాడు దేవుడు కానీ మనిషి కానీ, రాజులు దేవుళ్ళు నాయకులు. శూద్రుడు నాయకుడు కావడానికి వీళ్ళేది నిషేధించింది అలంకార శాస్త్రం. రెడ్లు కమ్మవాళ్ళు ఇప్పుడు ఊరేగుతున్నారు, కానీ వీళ్ళెవరు కథ నాయకుడు కావడానికి లేదు ఆ రోజుల్లో. బ్రాహ్మణులు క్షత్రియులు నాయకులు కావాలన్నమాట. కాబట్టి నాయకుడు, ప్రతినాయక, రసము, వర్ణనలు, అలంకారాలు, పాకము, శయ్య, రీతి, గుణము, ఔచిత్యము, వక్రోక్తి, ఈ సిద్ధాంతాలను అప్లై చేయటము మూల్యాంకనం. పునర్మూల్యాంకనం అంటే ఏమిటంటే, ఈ మహాభారతంలో ఏ వర్గపు జీవితము ప్రతిబింబిస్తున్నది, ఆ వర్గ స్వభావం ఏమిటి, ఆ సమాజంలో వాళ్ళు లాభం పొందిన వాళ్ళ నష్టపోయిన వాళ్ళ, ఇలా చూడడం పునర్మూల్యాంకనం అన్నమాట. మహాభారతంలో ప్రధానమైన రసం శాంతరసము అనేది ఒకటి, వీరరసం అనేది ఒకటి. కొట్లాడుకుంటారు పండితులు. శాంతరసం అంటే ఈ రాజకీయ, ఆర్థిక, సాంఘిక అంశాలన్నీ దాటుకొని పోయి చివరి ప్రశాంతంగా ఉండటం అన్నమాట. మహాభారతం ఏముంది, కౌరవులు పుట్టారు, పాండవులు పుట్టారు, చిన్నప్పటి నుంచి కొట్లాడుకున్నారు, రాజ్య భాగం కోసం కొట్లాడుకున్నారు, రాయబారాలు ఫెయిల్ అయిపోయినాయి, యుద్ధాలు చేసుకున్నారు, 18 అక్షోహిణుల సైన్యం చచ్చిపోయింది. ఎంతమందిని చంపింది చూడండి. కురుక్షేత్ర సంగ్రామం చేసింది ఏమిటంటే పర్యావరణ విధ్వంసం, మానవ విధ్వంసం అన్నమాట. ఇప్పుడు మనం యుద్ధాలను వ్యతిరేకిస్తున్నాం. ఆ రోజుల్లో యుద్ధాలను ఆనందంగా వర్ణించారు కవులు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, నేల మీద నడిచిపోయేవాళ్ళు అందరూ తెచ్చారన్నమాట. ఇవన్నీ యుద్ధాలు అయిపోయిన తర్వాత ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. సరే, కొంతకాలం ఆయన ఏం పరిపాలించాడో మనకు తెలియదు, పరిపాలించాడు అనుకుందాం మనం. చివరికి చచ్చిపోయారు. చచ్చిపోయి స్వర్గానికి పోయినారు. స్వర్గానికి పోతూ పోతూ ఒకడు రాలిపోయి, ఎవడు స్వర్గానికి పోలా, కుక్కే పోయింది ఆఖరి స్వర్గానికి. ఇది మహాభారతం. దీన్ని పట్టుకొని గరికపాటి నరసింహరావు అంటే ఇంతకన్నా గొప్ప సాహిత్యం ఎక్కడుంది, కుక్కను స్వర్గానికి పంపించేమే ఉంటాడు అన్నమాట. తప్పుడు వ్యాఖ్యానాలు అవన్నీ. నేను ఒకరోజు యూనివర్సిటీకి వెళుతూ, అప్పుడు దూరదర్శన్ ఒకటే ఉంది, పొద్దున్నే సోమవారం అనుకుంటాను, పొద్దు అట్లా ఆన్ చేశాను. సాహిత్యము సమభావము అని టైటిల్ పడింది. ఏది ఇంట్రెస్టింగ్గా ఉందని కూర్చుంటే మన కేవి రమణాచారి, మీకు అందరూ తెలుసు కదా, ఆయన తెలంగాణలో ఉన్నప్పుడు ఒకప్పుడు మనకు టీటీడీ ఈవోగా ఉండేవాడు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి కొడుకు పావన శాస్త్రి, ఓలేటి పార్వతీశం అప్పుడు దూరదర్శన్లో ఉన్నాడు. ఆయన మోడరేటర్, వీళ్ళిద్దరు వక్తలు. వీళ్ళంతా కలిసి చేసింది ఏమిటంటే, సమసమాజాన్ని ఈనాడు కొత్తగా మార్క్సిజం చెప్పాల్సిన అవసరం లేదు, మన భారత రామాయణాలు చెప్పేసా అన్నాడు ఆయన. ఆశ్చర్యం కలుగుతుందా, నవ్వు వస్తుందా, ఏడుపు వస్తుందా, ఎలాగా అని చూస్తాను. ఏమిటంటే, మహాభారతము కుక్కతో మొదలై కుక్కతో ముగుస్తుంది. కుక్క స్వర్గానికి పోయింది. ఇంతకన్నా ఒక నికృష్ట జంతువుకి అంత ఉన్నత స్థానం ఇచ్చినటువంటిది
సమసమాజం కాక మరేమవుతుంది? ఆ భీముడు ద్రౌపది ఆ అరణ్యవాసం రోజుల్లో ఒక చోట ఉంటారు. ఒక పువ్వు వచ్చి పడుతుంది వాళ్ళ దగ్గర. ఆ పువ్వుని తీసుకుని భీముడు ద్రౌపదికి ఇస్తాడు. దాని వాసన చూస్తే చాలా బాగుందయ్యా ఈ పువ్వు, నాకు ఇలాంటి పువ్వులు ఇంకా కావాలంటున్నాను. అప్పుడు భీముడు ఆ పువ్వు ఏ దిశ నుంచి వచ్చిందో దాన్ని పట్టుకొని పోతాడు. పట్టుకొని ఆ కుబేర వనం దగ్గర పోతాడు. కుబేర వనం దగ్గర ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఈ పూలు ఉంటాయి. ఈ పూలు కోసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. అప్పుడు వాళ్ళు కాపలా వాళ్ళు వచ్చినా, నువ్వు ఎవడరా మానవ మాత్రుడివి, మా కుబేరుడు గంధర్వుడు, ఇక్కడి మనుషులు ఎవరు రావడానికి వీల్లేదు, సరే వచ్చినావు అనుకో, నీకు పువ్వులు కావాలంటే ఆయన పర్మిషన్ కావాలంటారు. అప్పుడు భీముడు ఒక మాట అంటాడు, అయ్యా ఏరులు, వాగులు, కొండలు, పర్వతాలు సహజంగా ప్రకృతిలో ఏర్పడ్డాయి. అవి వాటిని ఎవడు నిర్మించలా, ఎవడు సొంతంగా నిర్మించలా వాటిని. నీ కుబేరుడు ఎవరిని ఈ సరస్సు తవ్వాడా, ఈ నీళ్లు పోసాడా, ఈ చెట్లు నాటాడా అని అడుగుతాడు భీముడు. ఎవడికి అవసరమైతే ప్రకృతి సహజంగా వచ్చినటువంటి సంపదను ఎవడికి అవసరమైతే వాడు వాడుకుంటాడు కదా అంటాడు భీముడు. దాన్ని పట్టుకొని మన దూరదర్శన్ వాళ్ళు చూశారా భీముడు ఎంత సామ్యవాదో అని అన్నారు. రామాయణంలో ఆనందంగా ఉన్నటువంటి రెండు పక్షులకి ఒక బాణం తగిలితే ఒక పక్షి చచ్చిపోయింది. ఒక పక్షి చచ్చిపోతే ఇంకో పక్షి ఏడ్చింది అయ్యో అని. మరి స్త్రీ పురుష సమానత్వం కదా అని అన్నారు. ఇలాంటివన్నీ పోగు చేసి చెప్పారన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ కూడా రామాయణ భారతాల గౌరవాన్ని పెంచే వ్యాఖ్యానాలు కాదవి, తగ్గిస్తాయి. ఈ రామాయణ భారతాల మీద ఉన్న అభిమానంతో ఈ అభిమానులు చేసే పని ఏమిటంటే వాళ్ళ అభిమాన కావ్యాల మీద గౌరవం తగ్గించడం సమాజంలో. అది మూల్యాంకనం కాదు, పునర్మూల్యాంకనం కూడా కాదండి. పునర్మూల్యాంకనం ఎలా ఉంటుందంటే, ఇందాక నేను చెప్పాను మహాభారతంలో శాంతరసము, ధర్మరాజు శాంతరస నాయకుడు, ఇది మన మూల్యాంకనం చెప్పినటువంటి సిద్ధాంతం. వరవర్రావు గారు ఒక చోట ఉపన్యాసం ఇస్తూ ఒక భారతంలో సంఘటన చెప్తాడు. ఏమిటంటే పాండురాజు చనిపోయి ఉంటాడు, స్వర్గానికి పోలా, ఆయన త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. నారదుడు దేవలోకం నుంచి భూలోకానికి వస్తున్నాడు. మధ్యలో పాండురాజు కనిపించాడు. నారదుని పిలిచాడు పాండురాజు, ఒరే నాయన ఎక్కడ పోతున్నావు అంటే, నేను నీ కొడుకు దగ్గరికి పోతున్నానయా అన్నాడట. అయితే వాడికి ఒక మాట చెప్పిన, ఆయన నేను ఈ త్రిశంకు స్వర్గంలో పడున్నాను, నా కొడుకు ఆ రాజసూయ యాగం చేస్తే నేను స్వర్గానికి పోతాను అన్నాడట. సరే నేను పోయి నీ కొడుకు ఆ మాట చెప్తానులే అన్నాడు నారదుడు. భూలోకానికి వచ్చాడు. ధర్మరాజు కనిపించుకున్నాడు. అయ్యా నాకు మీ నాయన కనిపించాడు, ఆయన త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు, నువ్వు ఏదైనా ఒక యజ్ఞం చేస్తే ఆయన స్వర్గానికి పోతాడు అని చెప్పాడు. చెబితే ఏం చేయమంటావు మహర్షి చెప్పు అని అడిగాడు ధర్మరాజు. అంటే రాజసూయ యాగం అని ఒకటి ఉంది, అది చేస్తే మీ నాయన స్వర్గానికి పోతాడని చెప్పాడు. అంటే తల ఊపాడు ధర్మరాజు. తల ఊపితే మళ్ళీ చెప్పాడు నారదుడు, ఏమన్నాడు, నువ్వు ఆ రాజసూయ యాగం చేస్తే మీ నాయన స్వర్గానికి పోయేది నిజమే, కానీ రక్తపాతం జరుగుతుంది అన్నాడు ఆయన. మెలికి పెట్టాడు నారదుడు. నువ్వు ఆలోచించుకొని ఆయన అంత అదృశ్యం అయిపోయాడు. నారదుడు చేసే పని ఇదే కదా. సరే నారదుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు ఆ మునులందరినీ పిలిచాడు. మునులందరినీ కూర్చుని పెట్టుకుని, ఆయన మహర్షులారా, నారద మహర్షి వచ్చాడు, నాకు ఈ విషయం చెప్పాడు, మా నాయనను స్వర్గాన్ని పంపించడానికి రాజసూయ యాగం చేయాలి. రాజసూయ యాగం చేస్తే రక్తపాతం జరుగుతుంది, జనం చచ్చిపోతారు, నేనేం చేయాలని అడిగాడు ఆయన. అడిగితే మునులు, రక్తపాతం జరిగినా సరే కొడుకుగా మీ తండ్రిని స్వర్గాన్ని పంపించే బాధ్యత నీది కనుక రాజసూయాగం చేయన్నాడు. చేసినాడు. వచ్చాడు, శిశుపాలుడు మొత్తం చంపేసుకున్నాడు కృష్ణుడు అన్నమాట. ఈ కథను చెప్పారు వరవరరావు గారు. చెప్పి ధర్మరాజు శాంతరస నాయకుడు అవుతాడా, ధర్మరాజు శాంతరస నాయకుడు అవుతాడా, వాళ్ళ నాయని స్వర్గాన్ని పంపించడం కోసము ఎంతమందిని చంపాడు. ఇది పునర్మూల్యాంకనం. అంటే ధర్మరాజుకి తన సొంత విషయము,
సామాజిక విషయం రెండు ఉన్నాయి. సమాజము, తాను, ఈ ఈ రెండింటి మధ్య ఘర్షణ వచ్చింది. తన ప్రయోజనం నెరవేరడం కోసం సమాజానికి నష్టం చేయాలన్నా, సమాజానికి నష్టంగా జరగకుండా ఉండడానికి తాను నష్టపోవాలన్నా, ఎటువైపు మొగ్గాడు ధర్మరాజు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకసారి అడిగారు ఆయన్ని, అయ్యా నీ ప్రయోజనాలకి సామాజిక ప్రయోజనాలకి సంఘర్షణ వస్తే నువ్వు ఎటువైపు వెళ్తావు అన్నాడు. నా ప్రయోజనం తృణప్రాణంగా వదిలేస్తాను, నేను సామాజిక ప్రయోజనాల కోసం నిలబడతాను అన్నాడు అంబేద్కర్. ధర్మరాజు ఏం చేశాడు? జనం చచ్చినా సరే మా నాయన స్వర్గానికి పోవాలనుకున్నాడు. ఇది పునర్మూల్యాంకనటి మిత్రులారా. పొద్దున భాగవతం ప్రస్తావన వచ్చింది. కర్మ సిద్ధాంతం అనేది శ్రమ దోపిడీ సిద్ధాంతము. మనకు అన్నం లేకపోయినా, మనం అంటరాని వాళ్ళుగా చూడబడుతున్నా, మనం ఆడవాళ్ళుగా వివక్ష గురవుతున్నా, కరువు సీమగా రాయలసీమ బాధపడుతున్నా, ఇదంతా కూడా మన కర్మ ఫలానుభవము అనుకోవడం మనకు అలవాటైపోయింది. కర్మ సిద్ధాంతం అననేమో, దానికి నా పైన ఈ కక్ష ఏమో అని పాప గబ్బిలంలో అతను అరుంధతి తనయుడు గబ్బిలానికి మొరపెట్టుకొని శివుడిని అడిగి కనుక్కొని రావమ్మా అన్నాడు. శివుడిని అడిగి, ఏమిటయ్యా ఈ కర్మ సిద్ధాంతం? నా భుక్తిని అనుభవించుడు, కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి నా భుక్తిని అనుభవించుడు అన్నాడు ఆయన. ధ్రువోపాఖ్యానంలో భాగవతంలో వాడు ధ్రువుడు వాళ్ళ నాయనకి ఇద్దరు భార్యలు. వీడు పెద్ద భార్య కొడుకు, చిన్న భార్యకు ఇంకెవరో ఒక పిల్లోడు ఉంటాడు. ఆ ధ్రువుడు తండ్రి రెండో భార్య కొడుకుని ఎత్తుకొని ఒళ్ళో కూర్చుని పెట్టుకొని ముద్దులాడుతూ ఉంటాడు. ధ్రువుడికి నేను కూడా మా నాయన ఒళ్ళో కూర్చుంటే బాగుండునే అని అనిపిస్తుంది, కానీ వాళ్ళ నాయన చేయడు వాడిని. ఈయన పోయి విచారంగా కూర్చుంటే ఒక చోట పిల్లవాడు ధ్రువుడు. మళ్ళా నారదుడే వస్తాడు. వస్తే ఏరా ధ్రువ నువ్వు విచారంగా ఉన్నా, ఏమిటి కథ అంటే, మా పిన్నమ్మ కొడుకుని కూర్చుని పెట్టుకున్నాడు మా నాయన, నన్ను కూర్చుని పెట్టుకోలేదని నాకు బాధగా ఉంది స్వామి అంటాడు. అప్పుడు నారదుడు ఏం చెప్తాడు సార్, రేయ్ ఇవన్నీ దైవ సంకల్పాలు రా అంటాడు. ఇవన్నీ దైవ సంకల్పాలు, వచ్చిన దాన్ని వచ్చింటే అనుభవించు, ప్రశ్నించద్దును అంటాడు ఆయన. ఇది చూడడానికి మనకు బాగా రక్తంలో జీర్ణం అయిపోయింది, అది కర్మ సిద్ధాంతం. అవును కదా, నిజమే కదా. చిన్న భార్య కొడుకు అదృష్టవంతుడు అనుకుంటాం మనం, పెద్దవాడు దురదృష్టవంతుడు అనుకో. కాదు, దీంట్లో అనేక, వాడికి హక్కు లేదా, వాడు పెద్ద భార్య కొడుకు, వాడికి తండ్రి ఒళ్ళో కూర్చుని హక్కు లేదా వాడికి అని అడగడం పునర్మూల్యాంకనం. కర్మరా వాడు అంతే అనుకోవడం మూల్యాంకనం అన్నమాట. చెప్తాను. ఈ పునర్మూల్యాంకనం నుంచి ఇంకొన్ని ఉదాహరణలు ఇచ్చి వస్తాను. కన్యాశుల్క నాటకం ఉంది మనకి, గురజాడ అప్పారావు గారిది. 1897లో మొదటిసారి, 1909లో రెండోసారి వచ్చింది. మా పెద్ద ఆయన కేతవరపు రామకోటి శాస్త్రి గారని ఒక ఆయన ఉండేవారు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో. ఆయన అప్పట్లో సంప్రదాయవాది, మా వాడికి తెలుసు అంతా. విభూతి పట్టీలు తీసుకొని మోకాలి పైకి పంచి కట్టుకొని ఎగిరెగిరి దూకేవాడు మంత్రాలు చదువుతూ. కన్యాశుల్క నాటకం కాదు అని రాశాడు. ఎలా కాదు అంటే, నాటక లక్షణాలు ఇవి అని భరతుడు చెప్పాడు, అరిస్టాటిల్ చెప్పాడు. ఈ రెండింటి ప్రకారం ఇది నాటకం కాదన్నాడు. ఎప్పుడు? 1955లో. 1992 వచ్చింది కన్యాశుల్క నాటకం ప్రదర్శింపబడి 100 ఏళ్ళైన సందర్భం అన్నమాట అది. అప్పుడు ఆయనే కన్యాశుల్క నాటకం చాలా గొప్ప నాటకం అన్నాడు. గురజాడ అప్పారావు విజయం సాధించాడనమాట యూనివర్సిటీల మీద. ఇది పునర్మూల్యాంకనం, అది మూల్యాంకనం. అలాగే ఆ కన్యాశుల్క నాటకం ప్రదర్శింపబడిన 100 ఏళ్ళైన సందర్భంగా, గురజాడ అప్పారావు గారి 150వ జయంతి సందర్భంగా
100వ వర్ధంతి సందర్భంగా చాలా విమర్శ వచ్చింది గురజాడ అప్పారావు మీద. అప్పుడు 1955లో కేతవరపు రామకోటి శాస్త్రి గారు రాసిన విమర్శ లాంటి విమర్శ కోవెల సంపత్ కుమార్ ఆచార్య 1992లో రాశాడు. ఇది నాటకం కాదు, ఇది నాటకం కాదు, నాటకం కాదని. ఇది మూల్యాంకనం మళ్ళా అన్నమాట, పనికిరాని మూల్యాంకనం అది. అప్పట్లో హరిపురుషోత్తమరావు, తర్వాత వరవర్రావు, బాలగోపాలు ఇలాంటి వాళ్ళు, త్రిపురనేని మధుసూదన్ రావు, ఎన్ వేణుగోపాలు, ఓల్గా, కాత్యాయని విద్మహే లాంటి వాళ్ళు చాలా విమర్శ రాశారు. అందులో ఒక తమాషా అయిన అంశం మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. కన్యాశుల్క నాటకంలో అగ్నిహోత్రావధాని, లబ్ధావధాని, గిరీశము, మధురవాణి ఇలాంటి పాత్రలు ఉన్నాయి. కన్యాశుల్క నాటకం ప్రదర్శింపబడిన 100 ఏళ్ళైన సందర్భంగా వీళ్ళంతా ఏం చేసేది తెలుసా? ఈ కన్యాశుల్క నాటకంలో పాత్రలంతా ఇప్పుడు ఏమై ఉంటారు ఈ 100 ఏళ్లలో అని ఆలోచించారు వాళ్ళు. అగ్నిహోత్రావధాని ఏమై ఉంటాడు, లుబ్ధావధాని ఏమై ఉంటాడు, మధురవాణి ఏమై ఉంటుంది, గిరీశం ఏమై ఉంటాడని. గిరీశము 1992 గుర్తుపెట్టుకోండి, మన దేశాన్ని పాలిస్తున్నాడు ఇప్పుడు అన్నాడు వరవర్రావు. ఎవరు 1992లో మన దేశాన్ని పాలించింది? అది మధురవాణి బహుశా ఆదిలాబాద్ అడవుల్లో ఉంటుందన్నాడు ఆయన. మధురవాణి వేశ్య, ఈ మొగాళ్ళందరినీ చావు దెబ్బ కొడుతున్న నాటకంలో ఆమె ఆదిలాబాద్ అడవుల్లో ఉంటుందన్నాడు. అగ్నిహోత్రావధాని ఏమై ఉంటాడు అంటే సారా కాంట్రాక్టర్ అయి ఉంటాడు అన్నాడు ఆయన. అంటే సామాజిక పరిణామ క్రమంలో శుద్ధ స్తోత్రీయుడిగా ఉన్నవాడు సారా వ్యాపారి కావడానికి సిద్ధపడ్డాడు అనేదన్నమాట. అంతేగాని బ్రాహ్మణులు ఎగతాళి చేయనటువంటి ఆయన బ్రాహ్మణుడే, హరిపురుషోత్తమ బ్రాహ్మణుడే, వరవర్రావు బ్రాహ్మణుడే, బాలగోపాల బ్రాహ్మణుడు, అందరూ బ్రాహ్మణులే. ఇది కులం ప్రసక్తి కాదు, ఇక్కడ సోషల్ ఎవల్యూషన్ సమస్య అన్నమాట. మాలపల్లి రావులు ఇందాక చెప్పాను నేను. మాలపల్లి నవల బాలగోపాలు మాకు ఎంఏ క్లాసులో కూర్చొని ఒకసారి వచ్చి తెలుగులో ఒక నవల చెప్పండి అంటే మొట్టమొదటి చెప్పేది మాలపల్లి నవల. ఎందుకంటే దళితుల జీవితాన్ని వస్తువుగా చేసుకోవటం, పెద్ద నవల రాయటం అనేటువంటి. కమ్యూనిస్టులు కన్యాశుల్క నాటకాన్ని, మాలపల్లి నవలను చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. మనకు అస్తిత్వ ఉద్యమాలు మొదలైనవి. కన్యాశుల్క నాటకాన్ని ఒకవైపు మార్క్సిస్టులు ఇలా ప్రశ్నిస్తూ ఉంటే, బిఎస్ రాములు కన్యాశుల్క నాటకాన్ని ఇప్పుడు ఎలా చూడాలి అని రాశాడు ఆయన. ఆయన దృష్టిలో ఆయన పునర్మూల్యాంకనం ఏమిటంటే, ఈ కన్యాశుల్క నాటకంలో దళితుల జీవితం లేదు, బీసీల జీవితం లేదు, గిరిజనుల జీవితం లేదు, కాబట్టి ఈ నాటకం మాది కాదన్నాడు ఆయన. ఈ వేశ్యలతో ఎవరికి సంబంధాలు ఉండేవి ఆ రోజుల్లో? ఆధిపత్య కులాల వాళ్ళకి, బ్రాహ్మణులకు, రెడ్లకు, కమ్మవాళ్ళకి. వాళ్ళ నాటకం అది అన్నాడు ఆయన. ఆయన వాదాన్ని మనం ఆమోదిస్తాం లేదు, కానీ చూపు మారిందన్నమాట. అలాగే ఈ మాలపల్లి నవలను కూడా ఈ ప్రధాన పాత్ర రామదాసు ఆఖరికి ఒక మునిగా మారిపోతాడు. ఈ జయప్రభ అనేటువంటి ఆమె ఆ మాలపల్లి నవల వచ్చిన ఒక సందర్భంలో ఒక వ్యాసం రాసింది, మాలపల్లె మునిపల్లె అని. మాలపల్లె మునిపల్లె అని. కొలకలూరి ఇనాక్ గారు ఈ నవల బ్రాహ్మణ ఆధిపత్యాన్ని స్థాపించే నవల అన్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెస్ అంతా బ్రాహ్మణుల చేతుల్లో ఉండింది. ఈ జస్టిస్ పార్టీ, శూద్రులు స్థాపించుకున్న పార్టీ జస్టిస్ పార్టీ. కట్టమంచి రామలింగాడి, త్రిపురనేని రామస్వామి చౌదరి వీళ్ళంతా ఆ పార్టీలో ఉన్నారు. ఈ జస్టిస్ పార్టీ వాళ్ళు చేస్తున్న శూద్రవాదాన్ని ప్రతిఘటించడానికి, అలాగే ఈ వలసవాదులు వచ్చి మాలలందరినీ, మాదిలందరినీ క్రైస్తవులుగా మార్పిస్తుంటే దాన్ని అడ్డుకోవడం కోసం మాలపల్లి నవల రాశాడు అన్నాడు కొలకలూరి ఇనాక్ గారు. ఇలాంటివి పునర్మూల్యాంకనానికి కొన్ని ఉదాహరణలు అన్నమాట. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. వసు చరిత్ర శూద్ర కావ్యం అన్నాడు కొలకలూరి ఇనాక్ గారు. రామరాజభూషణుడు రాసినట్టు వసు చరిత్ర శూద్ర కావ్యము.
రామరాజభూషణుడి పేరు వాళ్ళ అమ్మ నాయన పెట్టిన పేరు కాదు, ఆయన పేరు శుభమూర్తి. వాళ్ళ అమ్మ నాయన పెట్టిన పేరు శుభమూర్తి. ఆ కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే బ్రాహ్మణ కవులంతా ఇతను ఎగతాళి చేయడానికి రామరాజభూషణుడిని పేరు పెట్టారు అని ఆయన సిద్ధాంతం చేశాడు. ఆ వహు చరిత్రలో ఎంత శూద్ర జీవితం ఉందో చెప్పాడు. ఎక్కువ నాటక ప్రస్తావన వచ్చింది వహు చరిత్రలో. ఎందుకు వచ్చిందంటే అప్పటికి నాటక రంగం అంతా కూడా శూద్రుడి చేతుల్లో ఉంది కనుక వచ్చిందని అన్నాడు ఆయన. భట్రాజు, ఆయన కడప జిల్లాలో భట్రాజు. ఇది పునర్మూల్యాంకనం అంటే ఎట్లుంటుంది మిత్రమా? పునర్మూల్యాంకనం అంటే ప్రాచీన రచయితల్ని అవమానించడం కాదు, అగౌరవపరచడం కాదు, వాళ్ళ యథార్థ స్థితిని చెప్పడం అన్నమాట. మీరు కూడా మీరు భారతం చదవండి, భాగవతం చదవండి, రామాయణాలు చదవండి, పురాణాలు చదవండి, ప్రబంధాలు చదవండి, కానీ మనం ఏ దృష్టితో విమర్శ రాయాలి? దివాకర్ వెంకటావధాని గారు మహానుభావుడి కింద లెక్క. ఆయన మాకన్నా ముందు 2 తరాలప్పుడు ఆయన ప్రొఫెసర్ అంటే దివాకర్ వెంకటావధాని. అలసాని పెద్దన వర్ణనలు బహుసుకుమారంగా చేయను కొన్ని ఉదాహరణలు, అలంకారాలు సొగసుగా చేయను కొన్ని ఉదాహరణలు, రసమును పోషించును ఉదాహరణలు, పద్యము జాలువారును కొన్ని ఉదాహరణలు. ఇది ఆయన విమర్శ పద్ధతి. మనం ఆయన్ని అవమానించడం కాదు. ఆ విమర్శలో నన్నయ్యని తీసేసి తిక్కని పెట్టచ్చు, తిక్కని తీసేసి ఎర్రని పెట్టచ్చు, ఎర్రని తీసేసి రాయల్ని పెట్టచ్చు అన్నమాట. దానివల్ల ఇప్పుడైతే ఏమి లాభం లేదు. మీరు పోయి ఇప్పుడు అలసాని పెద్దన మనుషులను తీసుకొని అలసాని పెద్దన పద్యము బహు సుకుమా అందముగా ఉన్నది అని మీరంటే ఏమి లాభం లేదు. ఇందులో శాంతరసమునకు శృంగార రసమునకు సంఘర్షణ జరిగినది అంటే ఏం ఉపయోగం లేదు. ప్రవరుడు ఏ వర్గపు ప్రతినిధి, వరుదిని ఏ వర్గపు ప్రతినిధి అని చెప్పాలి. వహు చరిత్రలో సుక్తిమతి అని ఒక నది ఉంటుంది, ఒక నది పారుతూ ఉంటుంది. పక్కనే ఒక పర్వతం, కోలాహల పర్వతం ఉంది. ఒకసారి ఆ పర్వతం వచ్చి ఈ నదిలో పడుతుంది. పర్వతం నదిలో పడుతుందా అని హేతువాద ప్రశ్న అడగండి, పడింది. వహు చరిత్రకారుడు చెప్పాడు. హాయిగా ప్రవహిస్తున్న నదిలోకి ఒక కొండ వచ్చి పడింది. కొండ అడ్డం పడి నీళ్ళు ఏమవుతాయి, పక్కనంతా వెళ్ళిపోయినాయి, గ్రామాలు మునిగిపోతున్నాయి. అప్పుడు గ్రామాల ప్రజలంతా వచ్చి ఈ కొండను తీసి పక్కన వేయడానికి ప్రయత్నించారు. వాళ్ళ వల్ల కాకపోవటం వల్ల వాళ్ళు అంతా ఏం చేశారా, ఇది మన వల్ల అయ్యే పని కాదు, మనం రాజుకు చెప్పుకున్నారని వసురాజు దగ్గర పోయారు. పోయి నాయన మహారాజా, సుక్తిమతి నదిలోకి కోలాహల పర్వతం వచ్చి అడ్డం పడింది, నీళ్ళన్నీ గ్రామాలను పడి మునిగిపోతున్నాయి, దాన్ని కదిలించడానికి మేము ప్రయత్నం చేసిన మా వాళ్ళ కదిలికి మీరే రక్ష అన్నారు. ఆయన వచ్చి లేచి కాలి కొనగోడుతూ అట్లా అంటే కొండ ఎగిరి దూరంగా పడిపోయింది, నది మామూలుగా ప్రవహిస్తూ ఉంది. ఇది కథ. ఎలా అర్థం చేసుకో? వాడు వీరరసనాయకుడు అన్నావా? వాడు మహారాజు వీరుడు కాబట్టి వీరరసం అన్నావా? వీరరసమే, కానీ ఎలా అంటే ఆ కథ మనకేం చెప్పదలుచుకుంటున్నది? ఒరే తిక్క ప్రజల్లారా, ఒరే అమాయక ప్రజల్లారా, మీకు వచ్చే సమస్యల్ని మీరే పరిష్కరించాలనుకోవడం మీకు తెలివి తక్కువ. మహారాజు ఉన్నాడు, వాడు విష్ణువంశ సంభూతుడు, వాడు దేవుడు పంపించాడు రాజుని భూలోకానికి. మన సమస్యలు ఎవరిని ఉంటే ఆయనకి చెప్పుకోవాలి, పోయి ఆయన పరిష్కరిస్తాడు. నీ సమస్యను నువ్వు ఎట్ట పరిష్కరించుకుంటావయ్యా? ఇది చెప్పడానికి ఆ కథ చెప్పాడు వహు చరిత్రకారుడు. అందుకని శ్రీశ్రీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని నిజం మరచి నిద్రపోకుమా అని అన్నాడు. నీ పని నువ్వు చేసుకో అన్నాడు. నీ పని రాజు చేయాలని వాడు చెప్పాడు. ఇట్లా ఉంటుంది మనకు పునర్మూల్యాంకనం దృష్టి అన్నమాట. నాయనలారు మీకు అర్థమైందో లేదు ఇప్పుడు నేను చెప్పింది?